భవిష్యత్తు భరోసా కోసం ఆస్తుల కొనుగోలుకు ప్రజలు మక్కువ చూపుతున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు బెస్ట్ అంటున్నారు. తమకు ఓ సొంతిల్లు ఉండాలని కలలు కంటున్న హైదరాబాద్ వాసులు తమ ఆదాయంలో పొదుపు మంత్రం పాటిస్తూ ఆ కలను నెరవేర్చుకుంటున్నారు. సొంత ఇంటి కల సాకారంపై హైదరాబాద్ వాసుల దృష్టి. గత కొన్నేళ్లుగా జీహెచ్ఎంసీలో పెరుగుతోన్న నిర్మాణాలు. పొదుపు మంత్రం పాటిస్తూ ఇంటి కొనుగోలుకు ప్రజలు ప్లాన్. అద్దెతో కలిపి మరికొంత సొమ్ముతో ఈఎంఐ చెల్లించేలా ప్లాన్. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. లైఫ్ లో సెటిల్ అవ్వడం అంటే చాలు, చిన్నదో పెద్దదో ఏదో ఒక ఇల్లు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో సొంతిల్లు అనేది అత్యంత ప్రాధాన్యమైన అంశంగా మారింది. దీంతో రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రాపర్టీలకు డిమాండ్ పెరగడంతో నిర్మాణ రంగం కూడా అంతే స్థాయిలో వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ సెంటర్ తో పాటు నగరం నలుమూలలా శరవేగంగా కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. దీంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. రాబోయే 6 months లో ఈ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ రంగానికి ఇట్లాంటి ఎన్నో ప్రారంభించాల్సి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెంచడం అనేది సహజంగా జరుగుతుంది. కాబట్టి మీరు కానీ ఒక 4-5 నెలలు కానీ ఆగారంటే రేట్లు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడున్న మార్కెట్ రేపు ఉంటుందని మనం చెప్పలేం. కాబట్టి మీరు కొనుక్కుండే వాళ్ళకి ఎవరికైనా ఇదే మంచి టైము. ఇప్పుడు పెట్టుబడి పెడితే మీకు ఖచ్చితంగా లాభాలు వస్తాయనేది మా అంచనా. అఫోర్డబుల్ హౌసింగ్ కు సెంటర్ గా నిలిచిన హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్మాణాలు జోరందుకున్నాయి. హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ప్రతి ఒక్కరూ నగరం బాట పడుతున్నారు. తమకు వచ్చే ఆదాయంతో పొదుపు మంత్రం పాటిస్తూ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రజలు ప్లాన్ చేస్తున్నారు. ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని డౌన్ పేమెంట్ చేసి బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని సొంతింటి కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలు అద్దె ఇంటికి గుడ్ బై పలుకుతున్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ల్యాండ్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఉన్న డబ్బుతో పాటు ఎక్కువ సేవింగ్స్ చేసుకుని ఇంత ముందులాగా వేరే వాటి మీద ఇన్వెస్ట్ చేయకుండా గోల్డ్ అదర్ థింగ్స్ మీద కాకుండా ఈ మధ్య ల్యాండ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలనుకుంటా ఉన్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ 15-20 yearsలో వచ్చిన అప్రిసియేషన్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ. అదేవిధంగా రాబోయే సంవత్సరాల్లో ఇంకా అది ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో మెజారిటీ పీపుల్ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇంతవరకు ఉండే సేవింగ్స్ అమౌంట్లు అంటే ప్రతి ఒక్కరు కూడా సేవింగ్ చేసుకుని ఆ అమౌంట్ను కూడా రియల్ ఎస్టేట్లో ల్యాండ్స్ మీద లేదా హౌసెస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రాజెక్టులను బట్టి కొన్ని సందర్భాల్లో 10%, మరికొన్ని సందర్భాల్లో 20% వరకు డౌన్ పేమెంట్ తో బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. దీంతో తమకు వచ్చే ఆదాయానికి అనుగుణంగా పొదుపు మంత్రం పాటిస్తూ సొంతింటి కలను ప్రజలు నెరవేర్చుకుంటున్నారు. మరికొంతమంది ఇన్వెస్ట్మెంట్ కోసం రెండో ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇంటికి వచ్చే అద్దె మొత్తాన్ని ఈఎంఐగా చెల్లిస్తూ ఇంటిని కొనుగోలు చేస్తున్నారు. ఇక బ్యాంకింగ్ రంగంలో పోటీ పెరగడంతో కొన్ని ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీకే లోన్లను ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంక్స్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి, అటు హౌసెస్ కానివ్వండి, వాళ్ళు లోన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా మంచిగా డెవలప్మెంట్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. దానివల్ల రాబోయే రోజుల్లో ల్యాండ్ అప్రిసియేషన్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది హైదరాబాద్లో. దానివల్ల అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తే రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్ అన్నది తెలంగాణ రియల్ ఎస్టేట్ గేమ్ చేంజర్. సో ఆ రీజనల్ రింగ్ రోడ్ కనుక ఒక్కసారి కానీ అది శంకుస్థాపన ఈ వర్క్ కానీ స్టార్ట్ అయితే తెలంగాణ రియల్ ఎస్టేట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ల్యాండ్ రేట్స్ అన్నవి చాలా అమాంతం పెరిగిపోతూ ఉంటాయి. కాస్మోపాలిటన్ నగరంగా హైదరాబాద్ మారడంతో ప్రస్తుతం నగరంలో ఇళ్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 30 నుంచి 40 కిలోమీటర్లు దాటిన తర్వాత కూడా లేఅవుట్లలో ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. మొత్తం మీద తమ ఆదాయంలో పొదుపు శాతాన్ని పెంచుకోవడమే కాకుండా ఈజీగా ఈఎంఐలు చెల్లించే వారి సంఖ్య నగరంలో భారీగా పెరుగుతోంది.